ఐటమ్ చేయమంటే బ్రెడ్ కస్టర్డ్ చేస్తా అంటుంది. లెట్స్ గో. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఛానల్. ఈరోజు మా మమ్మీ ఏమైనా స్పెషల్ ఐటమ్ చేయమంటే బ్రెడ్ కస్టర్డ్ చేస్తా అంటుంది. చూద్దాం ఎలా చేయాలి, ఎలా వస్తుందో. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యశ్రీ అని యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ అయింది. ఇప్పుడు 5 o'clock. మా పాపకి ఆకలి అవుతుందంట. అన్నం తినమంటే తినట్లేదు. కానీ మేము స్పెషల్ చేయమంటే ఇంట్లో ఏం లేకుండే స్ప్రెడ్స్ ఉండే. బ్రెడ్ తో ఏమైనా చేద్దామని ట్రై చేస్తున్నాను. బ్రెడ్ కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ పౌడర్ ఉంది. బ్రెడ్ తోని కస్టర్డ్ తోని మేము బ్రెడ్ కస్టర్డ్ చేద్దాం. ఫ్రూట్ సలాడ్ ఎలా చేస్తారో ఇది బ్రెడ్ కస్టర్డ్ బాగుంటుంది, ఫ్రూట్ సలాడ్ లాగా. దానికి కావాల్సిన ఐటమ్స్ బ్రెడ్ లకు సైడ్ అంతా తీసేసారు, బ్రౌన్ ఉన్నాయి. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మిల్క్ మేడ్ ఆర్ ఎనీ బ్రెడ్. షుగర్, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్ అండ్ పాలు ఉండాలి. ఫస్ట్ ఈ బ్రెడ్ ని సైడ్స్ అన్ని తీసేసి 4 pieces గా కట్ చేసుకుందాం. ఈచ్ బ్రెడ్ ని 4 pieces గా, డబల్ కా మీఠా ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్. ఇలా 4 pieces గా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ షేప్ లో ఇలా ఉండాలి. డబల్ కా మీఠా కట్ చేస్తాం కదా అలా. ఇప్పుడు ఈ బ్రెడ్ ని మనము నూనెలో కాల్చుకోవాలి, ఫ్రై చేయాలి. నూనె ఆర్ నెయ్యి దేంట్లైనా మీ ఇష్టం, ఎలా తింటే పిల్లలు అలా. నేను ఆల్రెడీ ఇక్కడ కడాయి పెట్టాను, ఆయిల్ వేడి చేసేస్తాను. ఆయిల్ వేడి అయిపోయింది. ఇందులో ఆ బ్రెడ్ని కాల్చుకుంటాం. బ్రెడ్స్ ఎక్కువ కాలొద్దు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా కాల్చుకుంటే బ్రెడ్ టోస్ట్ అయిపోతుంది, గట్టిగా అవుతుంది బ్రెడ్. సిమ్లో కాలవండి, మళ్ళీ హై పెట్టేస్తే మాడిపోతాయి అన్నీ. సిమ్లో కాల్చుకోవాలి. చూడండి బ్రౌన్ అవుతున్నాయి, చూడండి బ్రౌన్ అయినాయి కదా. ఇప్పుడు తీసేద్దాం. ఇది మరీ బ్రౌన్ అవ్వతే మాడిపోతే టేస్ట్ బాగుండదు. అలానే అన్ని బ్రెడ్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆర్ నెయ్యి, ఏది మీ ఇష్టం, ఏది వేస్తుంటే అది. ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్లో పాలు పోసుకోవాలి. పాలన్నీ మరిగించాలి. ఆల్రెడీ కాల్చిన పాలే, కొంచెం వేడవ్వాలి. ఇక్కడ మనం ఒక గిన్నెలో మళ్ళీ ఇంకొన్ని పాలు తీసుకోవాలి. ఈ పాలలో 2 spoons కస్టర్డ్ పౌడర్ 2 spoons వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. పాలలో ఫస్ట్ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ డైరెక్ట్ వేస్తే ఇవన్నీ ఇట్లా గడ్డలుగా అయిపోతాయి. సో అందుకే పాలలో ఫస్ట్ ఇది మిక్స్ చేసుకొని కొన్ని పాలు తీసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ అంతా బాగుంది. ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్.
మరుగుతున్నాయి ఫ్రెండ్స్ పాలు బాగా. ఇట్లా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అవుతుంది, కస్టర్డ్ కూడా ఇందులో మెల్ట్ అయిపోతుంది. వచ్చే 5 minutes పెట్టండి, మూత పెడతాం. అంటే కస్టర్డ్ కూడా అంతా మెల్ట్ అయిపోతుంది, షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది ఇలా మొత్తము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా పీసులు, ఇవన్నీ లేదు. బ్రెడ్ అంతా పాలల్లో మునిగిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మనము డ్రై ఫ్రూట్స్, నేను కాజు బాదాం కిస్మిస్ వేసాను ఫ్రెండ్స్. ఎనీ డ్రై ఫ్రూట్స్, ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. 5 to 7 minutes అయింది. బ్రెడ్ని అంతా పాలల్లో ఉంచాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎమ్మి కస్టర్డ్, బ్రెడ్ కస్టర్డ్, బ్రెడ్ అంతా ఇంకా పాలల్లో ఉనికిపోయింది. మనం ఇలా వేడివేడిగా తినొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 hours తర్వాత చల్లగా కావాలనుకుంటే చల్లగా అలా అయినా తినొచ్చు, ఇలా అయినా తినొచ్చు. ఇలా తింటే డబుల్ కమిట్ అలా టేస్ట్ వస్తుంది. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 hours తర్వాత చల్లగా తింటే ఫ్రూట్ సలాడ్ లాగా ఉంటుంది. మీ ఇష్టం, చూడండి మీరు ఎలా కావాలి. ఇప్పుడు అయిపోయింది బ్రెడ్ ఫ్రూట్ సలాడ్ బదులు బ్రెడ్ సలాడ్. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం, బ్రెడ్ ఉంటే బ్రెడ్ సలాడ్. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ పూట బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, డబల్ కమిట్ లాగానే ఉంది టేస్ట్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నిత్యశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.